హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సెమీకండక్టర్ డివైజెస్ లెసన్ చెప్తున్నాను. సెమీకండక్టర్ డివైజెస్ మేబీ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ ఇంటర్ అండ్ బీటెక్లో కూడా ఉంటుంది. సో రెండు రిలేటెడ్గానే చెప్తున్నాను. సో ఎవరైనా చూడొచ్చు వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెమీకండక్టర్ డివైజెస్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్స్ ఆఫ్ సెమీకండక్టర్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం. అసలు సెమీకండక్టర్స్ అని అన్నీ అంటున్నారు కదా. ముందు అవి ఎక్కడ యూస్ చేయాలో ఫస్ట్ తెలియాలి కదా. ఎక్కడ అప్లికేషన్స్ అసలు ఏం చదివినా ఏం చేసినా ఫస్ట్ అసలు అవి ఎక్కడ డైలీ లైఫ్లో కానీ ఎక్కడైనా ఎక్కడ అప్లికబుల్ అవుతాయని మాత్రం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమీకండక్టర్ డివైస్ అనేది ఇక్కడ చూడండి, టెలికమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, రోబోటిక్స్, హౌస్ హోల్డ్ అప్లికేషన్స్, వెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ సిస్టమ్స్, స్మార్ట్ ఫోన్స్, ఇలా చాలా ఉంటాయి. సో వీటిల్లో యూస్ చేస్తారు సెమీకండక్టర్ డివైజెస్. చాలామంది చెప్తూ ఉంటారు అసలు మనం ఛార్జింగ్ పెట్టద్దు, ఎక్కువసార్లు ఛార్జింగ్ పెడితే ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని. ఎందుకంటే సెమీకండక్టర్స్ డివైజెస్కి కొంచెం సర్టైన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసి ఎక్కువ కనుక పెట్టేసామనుకో ఆ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది దీనివల్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెమీకండక్టర్ ఎవల్యూషన్ గురించి నార్మల్గా మాట్లాడుకుందాం. ఇది బేసికల్కి ఇంటర్ వాళ్ళకి అంత ఉండకపోవచ్చు, జస్ట్ బీటెక్ వాళ్ళకి ఉంటుంది. అయినా సరే జస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అందరికీ తెలుసు. వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూస్ చేసి ఫస్ట్ కంప్యూటర్ జనరేషన్ 1 అన్నారు. సో నెక్స్ట్ తర్వాత డయోడ్స్ యూస్ చేశారు, తర్వాత ట్రాన్సిస్టర్స్ యూస్ చేశారు, తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇలా తర్వాత మైక్రో ఎలక్ట్రానిక్స్ యూస్ చేశారు. తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సెమీకండక్టర్స్ అని చెప్పి యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో తర్వాత నానో ఎలక్ట్రానిక్స్ యూస్ చేశారు. కాకపోతే మనం ఇప్పుడు చెప్పుకునేది మాత్రం సెమీకండక్టర్ అనేది ఏదైనా చిన్న చిప్స్ కింద అంటే లైక్ ఇదివరకు వ్యాక్యూమ్ ట్యూబ్స్లో ఉన్న పెద్దదాన్ని చిన్నగా చేసి లైక్ సెమీకండక్టర్లో చిన్న చిప్లో చేస్తారు. ఇది మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్స్లో, కంప్యూటర్స్లో, ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూస్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా అసలు మెటీరియల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీకండక్టర్, 3 టైప్స్ ఉంటాయి. కండక్టర్స్ అంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే ఏదైతే వస్తువు కరెంట్ని పాస్ చేస్తుందో, దాని నుంచి వెళ్ళనిస్తుందో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ చూడండి, ఐరన్ కానీ లేదా ఇంకొన్ని మెటల్స్ ఉంటాయి, అవి లైక్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు లైక్ ఇవి యూస్ చేయొద్దు ఎందుకంటే దీని నుంచి కరెంట్ షాక్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇవి కండక్టర్స్ అని, అంటే దీని నుంచి పాస్ అవుతుందని. సో అవి కండక్టర్స్ అంటారు. ఇన్సులేటర్స్ అంటే ఏవైతే కరెంట్ని అపోజ్ చేస్తాయో అంటే ఆపేస్తాయో. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రబ్బర్ ఉంటుంది, లైక్ అస్తమాను లైక్ చెప్పులు వేసుకెళ్ళండి, లెదర్ షూస్ లేకపోతే అవి వేసుకెళ్ళండి అని చెప్తారు. కరెంట్ షాక్స్ వర్షం పడేటప్పుడు మెయిన్, ఎందుకంటే అప్పుడు ఏ ఒక్క కరెంట్ వైర్లు అవి కింద పడిపోయి ఉండొచ్చు, దానివల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అయితే మనకి ఏం కాకుండా ఉండడానికి షూస్ పొడుగ్గా ఉన్న షూస్ లైక్ వేసుకొని వెళ్ళండి అని చెప్తారు. అవి కరెంట్ని అపోజ్ చేస్తాయి. ఇంకా సెమీకండక్టర్స్ అంటే అవి పార్షియల్గా, అంటే అటు అలో చేయకుండానూ ఉండవు, అలా అని ఇలా కాదు, జస్ట్ దాని సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి, దాని సెమీకండక్టర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సెమీకండక్టర్స్. సో ఇప్పుడు మనం సెమీకండక్టర్ డివైజెస్ గురించి చెప్పుకుంటున్నాం. ఇవి ఎలా అంటే అట్ బిలో టెంపరేచర్, అంటే ఏదైనా టెంపరేచర్ బిలోగా ఉన్నప్పుడు, అంటే మన రూమ్ టెంపరేచర్ ఉంటుంది సర్టైన్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ కన్నా బిలో ఉన్నప్పుడు ఇంకా సెమీకండక్టర్స్ అనేవి ఇన్సులేటర్కి యాక్ట్ చేస్తాయి. అంటే ఇన్సులేటర్స్ అంటే ఇందాక చెప్పాను కదా, విచ్ అపోజ్ ద కరెంట్ ఫ్లో. అండ్ అలాగే అబోవ్ రూమ్ టెంపరేచర్ యాక్ట్స్ యాజ్ కండక్టర్స్, అంటే ఏవైనా అబోవ్ రూమ్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కండక్టర్స్గా కూడా బిహేవ్ చేస్తుంది సెమీకండక్టర్స్. ఓకే, ఈ సెమీకండక్టర్స్ అనేవి 2 టైప్స్ కింద క్లాసిఫై అయినాయి. ఒకటి ఇంట్రెన్సిక్స్, ఒకటి ఎక్స్ట్రెన్సిక్. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటే పీ టైప్ సెమీకండక్టర్, లైక్ ప్యూర్ సెమీకండక్టర్ అని. సో ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటే ఇంప్యూర్ సెమీకండక్టర్ అనొచ్చు. అంటే ఇంట్రెన్సిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ప్యూర్ సెమీకండక్టర్ అంటే ఏ ఇంప్యూరిటీ కలవకుండా సింపుల్గా ఒకటే ఉన్నదాన్ని ఇంట్రెన్సిక్ అంటారు. ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి, అంటే ఒక ఎలిమెంట్తో పాటు వేరే ఎలిమెంట్ మిక్స్ అయితే అది ఇంప్యూరిటీ ఎలిమెంట్స్ అంటారు. సో ఈ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అనేది 2 టైప్స్ కింద డివైడ్ అయ్యి పీ టైప్, ఎన్ టైప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ ఎలాగో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ప్యూర్ సెమీకండక్టర్ సిలికాన్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దాన్ని అటామిక్ నెంబర్ 14 అండ్ ఇది దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SI సిలికాన్. సో ఈ సిలికాన్ అనేది దాని చుట్టూరు, అంటే లైక్
వేరే ఏ ఆటమ్ ఇందులో లేదు, ఓన్లీ సిలికాన్ మాత్రమే ఉంది. సో సిలికాన్ చుట్టూరా సిలికానే, దాని ఎలక్ట్రాన్స్తో అదే బాండ్ ఫామ్ చేసుకుంటుంది. సో దాన్నే ప్యూర్ సెమీకండక్టర్ అంటారు. అంటే ఇంకో ఏ ఇంప్యూరిటీ రాలేదు. సో ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటే ఒక యాడింగ్ ఇంప్యూరిటీస్ టు ద ప్యూర్ సెమీకండక్టర్, అంటే ఇంట్రెన్సిక్ కానీ ఏదైనా ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే దాన్ని ఎక్స్ట్రెన్సిక్ అంటారు. ఈ ప్రాసెస్ని డోపింగ్ అంటారు. సో like p-type semiconductor, by adding the trivalent impurities of the impure to the pure form of semiconductor. ఏదైనా అసలు p-type semiconductor అంటే ట్రైవాలెంట్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే గ్యాలియం, ఇండియం, బోరాన్ లాంటి ఎలిమెంట్స్ ప్యూర్ సెమీకండక్టర్ లైక్ సిలికాన్, జర్మేనియం లాంటివి కండక్ట్ చేస్తే దాని p-type సెమీకండక్టర్స్ అంటారు. సో p-type సెమీకండక్టర్స్లో ఏముంటుందంటే ఇక్కడ చూడండి మీరు, SI సిలికాన్ 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 సిలికాన్, కానీ ఇది బోరాన్. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే సిలికాన్ ఆటమ్స్ అనేవి బోరాన్ ఆటంతో లైక్ బాండ్ ఫామ్ చేస్తే దాన్ని p-type సెమీకండక్టర్ అంటారు. సో దట్స్ కాల్డ్ సో దెన్ n-type సెమీకండక్టర్కి వచ్చేసరికి, n-type సెమీకండక్టర్ అనేది పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడెడ్ దీస్ కాల్డ్ డోనార్ ఆటమ్స్. అంటే ఇవి ఏంటంటే p-type అనేది లైక్ ఏం చేయాలంటే యాక్సెప్టర్, అంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్న ఎలక్ట్రాన్స్ని తీసుకుని ఫామ్ చేస్తుంది. ఈ n-type వచ్చేసరికి డోనార్ ఆటమ్స్, అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది, వేరే దానికి ఇచ్చి దాని బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఈ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్కి పాస్పరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఇవి ఎగ్జాంపుల్స్. సో చూడండి ఇందులో సిలికాన్ ఆటమ్ ఉంది. సో దీనికి సిలికాన్ ఆటమ్స్ అన్నీ కలిసి లైక్ పాస్పరస్ ఆటంతో బాండ్ ఫామ్ చేస్తున్నాయి. సో చూడండి పాస్పరస్ ఆటంతో బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి పిఎన్ జంక్షన్ డయోడ్స్ ఉంటాయి, చాలా వరకు డయోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి దీనికి డయోడ్స్ అనమాట, డయోడ్స్. సో పిఎన్ జంక్షన్ డయోడ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి తెలుసుకుందాం కదా. పిఎన్ జంక్షన్ అంటే p-type సెమీకండక్టర్, n-type సెమీకండక్టర్ రెండు కలిపి ఒకటే, అంటే ఇట్లా లైక్ కంబైన్ అయ్యి ఫామ్ అయితే అది p-type సెమీకండక్టర్, పిఎన్ జంక్షన్ డయోడ్ అవుతుంది. సో ఈ డయోడ్ ఎట్లా అంటే ఒక వోల్టేజ్ ఏదైనా బయాసింగ్, అసలు జంక్షన్స్లో పిఎన్ జంక్షన్ డయోడ్, జీనా డయోడ్ అని రెండు ఉంటాయి. సో వీటిలో మెయిన్ దీని 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఫార్వర్డ్, ఒకటి రివర్స్. సో ఏదైనా వోల్టేజ్ అప్లై చేస్తూ ఉంటాం, ఫార్వర్డ్లో అప్లై చేస్తే ఫార్వర్డ్ అవుతుంది, రివర్స్లో అప్లై చేస్తే రివర్స్ బయాస్ అవుతుంది. Forward bias means a positive terminal of the battery is connected to the p-type and negative terminal of the battery is connected to the n-type. అంటే ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ అనుకోండి, ఇదిలో p-type, ఇది n-type. ఈ p-type వచ్చేసి పాజిటివ్ టెర్మినల్కి, ఈ n-type వచ్చేసి నెగిటివ్ టెర్మినల్కి యాడ్ అయితే కనుక అది ఫార్వర్డ్ అవుతుంది. రివర్స్ బయాస్ అంటే పెద్ద ఏం కాదండి. రివర్స్ బయాస్డ్ అంటే ఈ జంక్షన్ని టర్న్ చేస్తే వచ్చేది. సో మీన్స్ అంటే ఇక్కడ n ఉంటుంది, ఇక్కడ p ఉంటుంది, ఈ డిప్లీషన్ లేయర్ నార్మలే. సో దీనికి రివర్స్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ టెర్మినల్స్ అన్నీ సేమే ఉంటాయి, లైక్ పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాజిటివ్ నెగిటివ్ అంటారు కదండి, జస్ట్ అంతే, జస్ట్ ఈ డయోడ్ చేంజ్ అవుతాయి, అది రివర్స్డ్ బయాస్ అండి. ఓకేనా? సో నువ్వు పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి తెలుసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా అదేంటి క్వారీస్ ఉంటే యూ క్యాన్ కామెంట్ మీ. థ్యాంక్ యూ.